15.75 కోట్లు అతని చేతిలోకి వచ్చినాయి అమౌంట్. హలో గైస్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్. సో ఆల్రెడీ ఈరోజు వీడియో ఏంటిదో తమ్మునేలో చూసుంటారు. ఒక పర్సన్కి అతని లక్ వల్ల 25 కోట్లు వచ్చేసినాయి. సో ఇది అమేజింగ్ కదా. అతనికి ఎలా వచ్చినాయి ఏందని చెప్పేసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మీకు కంటెంట్ ఇస్తూ ఉంటా, ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తూ ఉంటా. అండ్ అలాగే దానిలో కామెడీ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటా. దానిలో ఎప్పుడు ఎడ్యుకేటెడ్ పర్పస్లో ఉంటాయి బ్రదర్. అండ్ అలాగే మంచి మెసేజ్ పరంగా కూడా ఉంటాయి. సో ఓకే, మరి మంచి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటిదంటే, ఒక పర్సన్ ఇట్లా లాటరీలు ఉంటాయి కదా బ్రదర్, అట్లా లాటరీలు కొన్నాడంట. సో అతని లక్ వల్ల అతనికి 25 కోట్లు వచ్చేసినాయి. మరి అతని పేరేంటిది, అతని ప్రాపర్ ఎక్కడ అని అంటే అతని పేరు వచ్చేసి శరత్ నాయర్. మరి ఇతని ప్రాపర్ చూసుకున్నట్టయితే కేరళలో అలప్పుస జిల్లా తైకట్టుసేరి ఇతని ప్రాపర్. ఇతను ఏం వర్క్ చేస్తాడంటే పెయింటింగ్లో, అంటే పెయింటింగ్ వృత్తిలో ఇతని లైఫ్ స్టైల్ అనేది కొనసాగిస్తున్నాడు. సో అట్లా వర్క్ చేసుకుంటూ ఇటువంటి లాటరీలు అతను కొన్నాడు. అతని లక్ వల్ల అతనికి 25 కోట్లు వచ్చినాయి. అండ్ అలాగే ఇక ముందు కూడా అంటే ఇంత ముందుకు చిన్న లాటరీలు కొన్నాడంట. బట్ అతనికి ఏ రోజు కూడా అతని లక్ కలిసి రాలేదు. సో ఇది ఒకటే కొన్నాడు, అది కూడా అంటే ఇది పెద్ద లాటరీ. ఇది ఒకటే పెద్ద లాటరీ కొంటే దీనివల్లనే అతనికి కలిసి వచ్చింది. అంటే ఇంత ముందుకు చిన్న లాటరీలు కొన్నాడు, కలిసి రాలే. ఇది పెద్ద లాటరీ కొన్న ఫస్ట్ టైం. ఆ ఫస్ట్ టైంకే అతనికి కలిసి వచ్చిందట. ఆ లక్ వల్ల అతనికి 25 కోట్లు కలిసి వచ్చినాయి. అంటే అతనికి ఫస్ట్ ఏదైతే లాటరీ రిలీజ్ చేస్తారు కదా, సో అతనికి ఆ టికెట్ అతని చేతిలోనే ఉందట. బట్ అతనికి నమ్మబుద్ధి కాలేదట, అంటే డౌట్ఫుల్గా ఉండేనట. ఇది నిజమో కాదని చెప్పేసి అతనికి డౌట్ఫుల్గా ఉండేనట. సో అతనికి తెలిసిన పర్సన్స్ని కొంతమంది అడిగి, ఏదైతే అతనికి డౌట్ ఉంటుంది కదా, కొంతమందిని అడిగాడంట. అడిగిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అతను అందరికీ చెప్పాడంట, ఇట్లా నాకు లాటరీ లక్కు తగిలిందని చెప్పేసి. అతను చూసుకున్న తర్వాత నిర్ధారించుకొని అతని ఫ్రెండ్స్కి చెప్పారట. ఆ తర్వాత ఏదైతే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఉంటారో అతనికి అమౌంట్ రిలీజ్ చేసిర్రు. మొత్తం అమౌంట్ అయితే 25 కోట్లు కదా. అతనికి కమిషన్ ప్లస్ మళ్ళీ ట్యాక్సెస్ బోను 15.75 కోట్లు అతనికి చేతిలోకి వచ్చినాయి అమౌంట్. ఏదైతే కమిషన్ ట్యాక్సెస్ బోన్ తర్వాత మిగతా అమౌంట్ అతని చేతిలోకి వచ్చినాయి. ఎంత అంటే 15.75 కోట్లు అతని చేతిలోకి అమౌంట్ వచ్చేసినాయి. తర్వాత ఇక మీడియా వాళ్ళు ఉంటారు కదా, అతన్ని అడిగారంట, అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పెయింటింగ్ వృత్తిలో మీ లైఫ్ స్టైల్ కొనసాగిస్తున్నారు కదా, మీరు ఇక నుంచి కూడా తర్వాత కూడా చేస్తారా చెయ్యరా అని చెప్పేసి. అంటే నేను 12-13 ఏళ్ళ నుంచి పెయింటింగ్ వృత్తిలోనే కొనసాగిస్తున్నా, ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పేసి అతను అన్నాడంట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మరి మీకు ఇంత డబ్బు వచ్చింది కదా, మీరు ఈ డబ్బుతో ఏం చేస్తారని చెప్పేసి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు క్లియర్ చేసిన తర్వాత మిగతా డిసిషన్ అనేది మా ఫ్యామిలీతో డిసిషన్స్ ఓకే చేస్తా అని చెప్పేసి. అంటే వాళ్ళ ఫ్యామిలీ అనుకొని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటా అని చెప్పేసి అతను మీడియా వాళ్ళకు చెప్పిండు. సో అట్లా అంటే ఏది ఏమైనప్పటికీ కూడా నేను దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన లైఫ్లో ఏదో ఒక రోజు మనకు మిరాకిల్ జరుగుతాయి, బట్ అంతవరకు మనం ఓపికతో ఉండాలి. బట్ ఆ మిరాకిల్ జరిగిన రోజు మన లైఫ్ ఒక బ్యూటిఫుల్గా తయారవుతుంది. ఇతనికి కూడా అంటే చిన్న లాటరీలు కొన్నాడంట, బట్ అతనికి ఎప్పుడూ కలిసి రాలే. బట్ ఇప్పుడు కొన్నది ఒకటే పెద్ద, అది కూడా అంటే అతను పెద్ద లాటరీ కొన్నది ఫస్ట్ టైం. ఆ ఫస్ట్ టైం తోటే లక్ కలవడంతో అతనికి ఊహించే డబ్బు వచ్చింది. సో అట్లా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఓపికతో ఉంటే మనకు కూడా డిఫరెంట్గా మంచి మిరాకిల్స్ కానీ డిఫరెంట్ కూడా మనకు కూడా ఏదో ఒక రోజు లక్ కలిసి వచ్చే మంచి లైఫ్ మనం చూస్తాం. కాబట్టి ఓపికతో ఉండాలి. ఓపికతో ఉంటే మనం కూడా మంచి రోజులు వస్తాయి, మనం కూడా మంచి ఆనందంగా ఉండే రోజులు వస్తాయి. ఓకేనా? సో ఇది మరి ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటా, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటా. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి. అలాగే ఎవరైతే కొత్త చూసినో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా కష్టపడి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రేమ్చంద్ ఐకాన్. జై హింద్.